అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు సబ్ జైలు దగ్గర వైసీపీ పార్టీ నాయకుడు సైకో జగన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కక్షపూరితమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు, అమాయకుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపారని చెప్పి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ సైకో జగన్ రెడ్డి. నాయన పెద్ద ముత్తైదువు జగన్ రెడ్డి, నీకు కళ్ళు కనపడతా ఉన్నాయో లేదో మాకైతే అర్థం కావట్లేదు. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో బూతులోకి దూరి ఈవీఎం మిషన్ పగలగొట్టి దానికి అడ్డు వచ్చిన అక్కడున్న ఏజెంట్లని తలకాయలు పగలగొట్టి పారిపోయిన అట్లాంటి పనికి మాలిన నాయకుడిని హత్యాయత్నం కేసుల మీద కాక అతనికి సన్మానించి శాలువాలు కప్పి కిరీటాలు పెట్టాలా? ఆ నియోజకవర్గంలో బీసీలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు ఈ దుర్మార్గుడి పరిపాలనలో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. రోడ్ల మీద గొంతు కోసిన దిక్కులేని ఆ నియోజకవర్గం అక్కడ పరిపాలించిన ఈ దుర్మార్గుడిని జైలుకు పంపితే నువ్వు మీడియా ముందుకు వచ్చి కథలు చెబుతా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిగ్గు శరం లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మా తరపున గొంతు ఎత్తడానికి కూడా నువ్వు పనికిరావని చెప్పి నిన్ను మూలన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయట్లేదని. నువ్వు 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టి అధికారం పొంది నువ్వేమీ పీకలేకపోయావు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ ముఖ్యమంత్రి కుర్చీని పీకేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజుల్లో 1000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. వికలాంగులకి రెట్టింపు పెన్షన్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో ఉచిత ఇసుకని అందివ్వబోతా ఉన్నారు. నువ్వేదైతే రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అమరావతి నిర్మాణాన్ని, పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు ఆయన కసరత్తు ప్రారంభించాడు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండవు. ఆ బెంగళూరు ప్యాలెస్ లోనో, ఆ తాడేపల్లి ప్యాలెస్ లోనో, లేకపోతే పులివెందల ప్యాలెస్ లోనో గదిలో తలుపేసుకుని కూర్చొని నువ్వు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెబుతామని చెప్పి నిన్ను మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు సబ్ జైలు దగ్గర వైసీపీ పార్టీ నాయకుడు సైకో జగన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కక్షపూరితమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు, అమాయకుడైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపారని చెప్పి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ సైకో జగన్ రెడ్డి. నాయన పెద్ద ముత్తైదువు జగన్ రెడ్డి, నీకు కళ్ళు కనపడతా ఉన్నాయో లేదో మాకైతే అర్థం కావట్లేదు. ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో బూతులోకి దూరి ఈవీఎం మిషన్ పగలగొట్టి దానికి అడ్డు వచ్చిన అక్కడున్న ఏజెంట్లని తలకాయలు పగలగొట్టి పారిపోయిన అట్లాంటి పనికి మాలిన నాయకుడిని హత్యాయత్నం కేసుల మీద కాక అతనికి సన్మానించి శాలువాలు కప్పి కిరీటాలు పెట్టాలా? ఆ నియోజకవర్గంలో బీసీలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు ఈ దుర్మార్గుడి పరిపాలనలో ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. రోడ్ల మీద గొంతు కోసిన దిక్కులేని ఆ నియోజకవర్గం అక్కడ పరిపాలించిన ఈ దుర్మార్గుడిని జైలుకు పంపితే నువ్వు మీడియా ముందుకు వచ్చి కథలు చెబుతా ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిగ్గు శరం లేకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మా తరపున గొంతు ఎత్తడానికి కూడా నువ్వు పనికిరావని చెప్పి నిన్ను మూలన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేయట్లేదని. నువ్వు 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టి అధికారం పొంది నువ్వేమీ పీకలేకపోయావు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ ముఖ్యమంత్రి కుర్చీని పీకేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజుల్లో 1000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. వికలాంగులకి రెట్టింపు పెన్షన్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో ఉచిత ఇసుకని అందివ్వబోతా ఉన్నారు. నువ్వేదైతే రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అమరావతి నిర్మాణాన్ని, పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు ఆయన కసరత్తు ప్రారంభించాడు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉండవు. ఆ బెంగళూరు ప్యాలెస్ లోనో, ఆ తాడేపల్లి ప్యాలెస్ లోనో, లేకపోతే పులివెందల ప్యాలెస్ లోనో గదిలో తలుపేసుకుని కూర్చొని నువ్వు పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెబుతామని చెప్పి నిన్ను మేము హెచ్చరిస్తా ఉన్నాం.